తెలంగాణలో గత 10 ఏళ్లు అధికారాన్ని అనుభవించిన గులాబీ బాస్ కేసీఆర్ తీరు చూస్తుంటే అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకటే తీరు. దొరగారి దర్పం ఆయన బయటకు రారు. జనం గోడు వినపడదు. ప్రజలెన్ని కష్టాల్లో ఉన్నా ఆయనకు మాత్రం పట్టదు. కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్‌లో సేద తీరాల్సిందే. జనంలో కలిసేందుకే గులాబీ దళపతి ఎక్కువగా ఇష్టపడరు. దానికి కారణాలు ఏవైనా ఆయన గత శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు దారుణమైన తీర్పు చెప్పినా ఇంకా మార్పు రాలేదు. ఎన్నికల సమయంలో వచ్చి 4 డైలాగులు కొట్టి వెళ్ళిపోతే ఓట్లు రాలతాయేమోనన్న ఇంకా పాతకాలం నాటి వ్యూహాలను కేసీఆర్ అనుసరిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దాదాపు 2 నెలల నుంచే ఆయన పత్తా లేకుండా పోయారు. అయితే వినాయక చవితి తర్వాత జనంలోకి వస్తానని బీఆర్ఎస్ నేతలు చెప్పినప్పటికీ కేసీఆర్ రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. సరే, రాష్ట్రంలో సమస్యలు లేవా అంటే ఎందుకు లేవు? ఇటీవలే వరదలతో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు దెబ్బతిన్నాయి. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పంట నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా భారీ స్థాయిలోనే జరిగింది. ఇక తాజాగా హైడ్రా దెబ్బకు జనాలు హడలెత్తుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ విమర్శలు పక్కన పెట్టి హైడ్రా బాధితులను పరామర్శించాల్సిన బాధ్యత ఒక పార్టీ అధినేతగా కేసీఆర్ పై ఉంది. కానీ కేసీఆర్ మాత్రం బయటకు వచ్చేందుకే ఇష్టపడటం లేదు. మొన్నటిదాకా కుమార్తె కవిత జైల్లో ఉన్నారని బాధపడుతూ ఇంట్లో కూర్చున్నారనుకున్నా ఆమె కూడా బెయిల్పై వచ్చారు. ఇప్పుడు కూడా కేసీఆర్ బయటకు రాకుండా ఎప్పుడో వచ్చి పర్యటనలు చేస్తామని లీకుల మీద లీకులు వదులుతున్నారు కారు నేతలు. అది ఫిక్స్ అయినా డేట్ ఫిక్స్ కాదు. కేవలం ప్రజల దృష్టి మరల్చడానికేనని అందరికీ తెలుసు. తనకు బదులు పార్టీ నేతలు హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు తిరుగుతున్నప్పటికీ పెద్దగా జోష్ లేదు. ప్రజలు మాత్రం మాటల మాంత్రికుడు కేసీఆర్ రావాలని కోరుకుంటారు. కేసీఆర్ వచ్చి హైదరాబాదితుల పక్షాన పోరాటం చేస్తే కొంతవరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని ఆశిస్తారు. కానీ కేసీఆర్ బాధితుల గోడును కూడా పట్టించుకోకుండా ఫామ్ హౌస్‌కి పరిమితమయ్యారంటే ఆయన పార్టీ బలోపేతం పట్ల ఎంత మాత్రం శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ వ్యవహార శైలి వల్ల పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. అయినా ఆయన తన తీరును మార్చుకోవడం లేదు. నేనింతే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన మారరు. పార్టీ బలోపేతం కాదు. ప్రజలు కూడా ఆదరించరని రాజకీయ నిపుణులు అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ తీరు వల్ల బీఆర్ఎస్ కష్టాల్లో పడటం ఖాయమనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.